హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుంటాం కదా. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఇవి నేను యూపీఎస్సీ పరంగా కావచ్చు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని, అటువంటి స్టేట్మెంట్స్ కూడా కవర్ చేసే విధంగా చూస్తున్నాను. నెక్స్ట్ మీకు స్టేట్ పీసెస్ ఎగ్జామ్ ఉంది కదా, స్టేట్ పీసెస్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఫ్యాక్ట్స్ కూడా కవర్ చేస్తున్నాను. సో ఇవాళ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ ఉన్నాయి ఒక్కొక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మామూలుగా నేను ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ తీసుకొని మీకు హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే హిస్టరీ ఉంది కదా, సో హిస్టరీ కూడా తీసుకుంటూ ఉన్నాను కాబట్టి హిస్టరీ ప్రకారం కూడా మీరు క్లియర్గా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఏమేముందో చూద్దాం క్లియర్గా. సో నేను మామూలుగా మీకు కొన్ని డేటా ఇస్తున్నాను చూడండి, ఆఫ్లైన్ డేటా. అంటే ఎట్లా అంటే అది ఒక కరెంట్ అఫైర్ తీసుకున్నప్పుడు ఆ స్టాటిక్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. స్టాటిక్ పార్ట్ కూడా సో మీరు ఎక్కువగా చూస్తూ ఉండాలి. స్టాటిక్ పార్టే ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ఎందుకంటే కరెంట్ ఈవెంట్స్కి రిలేటెడ్గా ఉంటాయి కొన్ని. సో కరెంట్ ఈవెంట్ రిలేటెడ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఇవాళ ఏమున్నాయి ఒక్కొక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో 7th నవంబర్కి సంబంధించిన ఇవాళ వచ్చేసి 7th నవంబర్కి సంబంధించి, సో 7th నవంబర్కి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ రిపోర్టు. సో ఒక రిపోర్ట్ అయితే మనము ఈ రిపోర్ట్స్ ఇండిసెస్ అనేవి న్యూస్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ చూస్తుంటాం కదా. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ రిపోర్ట్ కావచ్చు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఇట్లా కొన్ని రిపోర్ట్స్ ఇండిసెస్ వస్తుంటాయి. ఈ రిపోర్టు ఇండిసెస్లో బాగా చదువుకోవాల్సింది కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. అవి ఏముంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ చూస్తే బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ రిపోర్ట్ అని చెప్పేసి రీసెంట్గా ఒకటి వచ్చింది. సో ఇదేంటో చూద్దాం. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ అండ్ అమెరికన్ మీడియా కంపెనీ. సో ఇదేంటంటే యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టు. సో యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టు ఇదేంటంటే ఒక అమెరికన్ మీడియన్ కంపెనీ అనమాట. సో ఒక అమెరికన్ మీడియన్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ని తయారు చేసింది. రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఏ రిపోర్ట్ అంటే అది బెస్ట్ కంట్రీస్ 2022 ర్యాంకింగ్ రీసెంట్లీ. అంటే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది అనమాట, బెస్ట్ కంట్రీస్ ఏమున్నాయని. ఓకే, బెస్ట్ కంట్రీస్ని ఎలా తీసుకుంటారు? కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి కదా, కొన్ని ఇండికేటర్స్ మెజర్మెంట్స్ని బట్టే తీసుకోవాలి ఏది బెస్ట్ కంట్రీ అని. సో ఇతను బాగా చదువుతాడు అంటే అర్థం ఏంటి? అతను ప్రోగ్రెస్ వస్తారు ఖచ్చితంగా, అతని మార్క్స్ ఎలా వస్తున్నాయి, అతని ర్యాంక్ ఎలా వస్తుంది, అతను ఆన్సర్స్ ఎలా చేయగలుగుతున్నాడు, అటువంటి ఎబిలిటీస్ ప్రకారం మనం డిసైడ్ చేస్తాం. సో ఒక ఫుడ్ బాగుందంటే దానికి టేస్ట్ ఎలా ఉంది, అట్లా మనం చూస్తాం కదా. ఎగ్జాక్ట్లీ అలానే ఒక కంట్రీ ఇది బెస్ట్ కంట్రీ అని చెప్పడానికి ఏ విధంగా బెస్ట్ కంట్రీ, దాంట్లో ఇండికేటర్స్ ఏమున్నాయి, మెజర్మెంట్స్ ఏమున్నాయని చూస్తారనమాట. అవి ఇంపార్టెంట్ ఇక్కడ. సో చూడండి, ద బెస్ట్ కంట్రీస్ 2022 ర్యాంకింగ్ అవాల్యుయేటెడ్ ది 85 కంట్రీస్ అక్రాస్ ది 75 అట్రిబ్యూట్స్. సో మొత్తం వచ్చేసి ఇక్కడ చూడండి 85 కంట్రీస్. సో 85 కంట్రీస్ వరకు తీసుకున్నారు అనమాట. 85 కంట్రీస్ వరకు తీసుకున్నారు. అందులో 73 అట్రిబ్యూట్స్ అనేది చెక్ చేశారు. ఇండికేటర్స్ కావచ్చు ఇట్లాంటి మొత్తం, అంటే ఓవరాల్గా వచ్చేసి అక్కడ వాటికి తీసుకున్న మెజర్మెంట్స్ అవన్నీ చూశారు. అందులో విచ్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 10 సబ్ కేటగిరీస్. సో ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ ఏం చేస్తారంటే 10 సబ్ కేటగిరీస్గా మళ్ళీ డివైడ్ చేస్తారు, సబ్ కేటగరైజ్ చేస్తారు అనమాట. కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగరైజ్ చేసి, సో ఇంక్లూడింగ్ ది వాటిలో కొన్ని చూడండి, ఈ 10 సబ్ కేటగిరీస్ అని చెప్పారు కదా, ఆ 10 సబ్ కేటగిరీస్లో ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట. అవేంటంటే ఒకటి అడ్వెంచరు, నెక్స్ట్ అగిలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, సో ఓపెన్ ఫర్ బిజినెస్ అండ్ సోషల్ పర్పస్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇట్లాంటి తీసుకున్నారనమాట. అంటే ఒక జీవన విధానం అనేది ఎంతవరకు విలువగా ఉన్నది, ఇక్కడ వచ్చేసి ఎంతవరకు క్వాలిటీగా ఉన్నది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో నాణ్యత ఎలా ఉంది జీవన విధానంలో, అది కావచ్చు. సోషల్ పర్పసెస్, మనకి సామాజిక పరంగా ఎటువంటి పర్పసెస్ సో అక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి కావచ్చు. అగిలిటీ కావచ్చు, అడ్వెంచరు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఔత్సాహికత అంటారు కదా, సో ఔత్సాహికత అంటారు. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఎంతమంది బిజినెస్ వైపు రాగలుగుతున్నారు, ఉమెన్స్ కావచ్చు, మెన్ కావచ్చు. ఉమెన్కి ఎటువంటి రోల్ ఉంది ఇక్కడ, ఆ కంట్రీలో ఉమెన్కి ఎంతవరకు స్కోప్ ఉంది, ఉమెన్స్ కూడా అక్కడ పార్టిసిపేట్ చేయడానికి, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఇక్కడ ఓవరాల్గా మొత్తం వచ్చేసి ఇవన్నీ కూడా తీసుకుంటారు. ఇటువంటి ఇండికేటర్స్ అన్నీ తీసుకుని ఓవరాల్గా వచ్చేసి ఇస్తారనమాట. ఈ కంట్రీకి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు మనము ఈ కంట్రీస్ ఇచ్చారు కదా ఇండికేటర్స్, ఏం చెప్పంటే నేను మీరు ఏదైనా సరే ఒక రిపోర్ట్స్ ఇండిసెస్ చదివేటప్పుడు రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, సో ఈ టాపిక్ నుంచి యూపీఎస్సీ కావచ్చు మనకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి, ఎక్కువ రిపీట్ అవుతుంటాయి కదా. సో ఈ క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ థింగ్ చూడాల్సిన రిపోర్ట్లో వచ్చేసి పబ్లిషర్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా చూసుకోవాలి. ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, రిపోర్ట్ని వచ్చేసి ఎవరు పబ్లిష్ చేస్తున్నారు చూసుకోవాలి. ఒకటి పబ్లిషరు. సో పబ్లిషర్ తర్వాత దీని యొక్క మెయిన్ ఇండికేటర్స్ ఏమున్నాయి అంటే మెజర్మెంట్స్ అనమాట. సో ఏ మెజర్మెంట్స్ తీసుకొని ఆ రిపోర్ట్ ఇండిసెస్ని రిలీజ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. మీరు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండికేటర్స్ ఏం తీసుకుంటాడు, చైల్డ్ స్టంటింగ్ కావచ్చు, చైల్డ్ వాస్టింగ్, చైల్డ్ మోర్టాలిటీ ఇట్లాంటివి తీసుకుంటాడు కదా. ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇట్లాంటివి తీసుకుంటాడు కదా. అట్లా ఇండికేటర్స్ కూడా చూసుకోవాలి. ఇండికేటర్స్ తర్వాత ర్యాంక్ అనమాట, టాప్ కంట్రీ ఏది వస్తుంది.
సో టాప్ కంట్రీ ఏముంది, ఇండియా యొక్క స్టాండ్ ఎలా ఉంది. సో మెయిన్గా వచ్చేసి ఇండియా స్టాండ్ అనమాట. సో ఇండియా స్టాండ్ చాలా ఇంపార్టెంట్ ఈ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్లో. ఇండియా స్టాండ్ ఎక్కడ ఉంది, అలానే బాటమ్ కంట్రీ ఏముంది, ఈ విధంగా అయితే చూసుకోవాలన్నమాట. మన నైబరింగ్ కంట్రీస్ కూడా చూసుకోవాలి. స్టేట్మెంట్ ప్రకారం అడిగేటప్పుడు ఖచ్చితంగా ఇండియాని మన నైబరింగ్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటూ చదవాలి, ఓకేనా. ఇట్లా అనమాట. సో తర్వాత చూద్దాం ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి. ఇందులో ఏం చెప్పాను నేను, మొత్తం వచ్చేసి 85 కంట్రీస్కి అయితే రిపోర్ట్ అనేది తీసుకున్నారు. 85 కంట్రీస్కి మొత్తం సర్వేలాగా చేసి వీళ్ళు రిపోర్ట్ అయితే తీసుకున్నారు కదా. ఈ 85 కంట్రీస్లో చూజన్ బేస్డ్ ఆన్ ది 4 బెంచ్ మార్క్స్. సో ఇందులో మొత్తం వచ్చేసి 4 బెంచ్ మార్క్స్ ప్రకారము ఆ కంట్రీస్ని తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఏం చెప్పారంటే టాప్ 100 కంట్రీస్ విత్ హై జీడిపి. సో హై జీడిపి ప్రకారము 85 కంట్రీస్ అయినప్పటికీ కూడా టాప్ 100 కంట్రీస్ ఏమున్నాయి. సో టాప్ 100 కంట్రీస్ ఏమున్నాయో ఇక్కడ ఇంపార్టెంట్. ఆ టాప్ 100 కంట్రీస్ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి టాప్ హై కంట్రీస్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఒక్కొక్కటి. సో వీటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా ఒక్కొక్కటి చూద్దాం, డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి బెంచ్ మార్క్స్ 4 బెంచ్ మార్క్స్ తీసుకున్నారు. ఈ 4 బెంచ్ మార్క్స్లో 85 కంట్రీస్కి వీళ్ళు సర్వే తీసుకున్నారు. 85 కంట్రీస్ సర్వే కూడా ఈ 4 బెంచ్ మార్క్స్ ఏంటంటే టాప్ 100 కంట్రీస్ యొక్క జీడిపి అనమాట, హై జీడిపి ప్రకారము. సో మీరు క్రొనాలజికల్ ఆర్డర్లో చూసినప్పుడు టాప్ కంట్రీస్ నుంచి 100 కంట్రీ వరకు హై జీడిపి ఉన్న కంట్రీస్ నుంచి వీళ్ళు ఒకటి తీసుకున్నారు. సో ఇది ఒక బెంచ్ మార్క్గా తీసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎఫ్డిఐ ఇన్ఫ్లోస్. సో మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, విదేశీ పెట్టుబడులు. సో మన ఇండియాలో కావచ్చు చూస్తుంటాం మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సింగపూర్ నుంచి, మారిషస్ నుంచి, నెక్స్ట్ సింగపూర్ ఇట్లా వస్తుంటాయి కదా. అలానే ఎగ్జాక్ట్లీ ఈ ఎఫ్డిఐ అనమాట. సో విదేశీ పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి ఆ కంట్రీస్కి, అదొకటి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టూరిజం అరైవల్స్ బిట్వీన్ 2016 అండ్ 2020. సో 2016 అండ్ 2020 మధ్యలో ఇంటర్నేషనల్ టూరిజం అరైవల్స్ ఏ విధంగా ఉంది ఇది కూడా చూసుకోవాలి. టూరిజం అరైవల్స్ అనేది ఏ విధంగా ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా బెంచ్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి టాప్ 150 కంట్రీస్ ఇన్ ది హ్యూమన్ డెవలప్మెంట్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఈ విధంగా కూడా తీసుకోవాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా తీసుకున్నాడు. చూడండి బెంచ్ మార్క్స్ అనేవి చాలా వైజ్గా తీసుకున్నాడు. ఇక్కడ చాలా తెలివిగా తీసుకుని ఆ కంట్రీస్ని ఫిల్టరేషన్ చేసి బెస్ట్ కంట్రీస్ అని డిసైడ్ చేశాడు. ఒకటి చూడండి ఇక్కడ జీడిపి ప్రకారం తీసుకున్నాడు. సో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఏ విధంగా వస్తున్నాయి తీసుకున్నాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు, టూరిజం కూడా తీసుకున్నాడు, ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ టూరిజం అరైవల్స్ ఏ విధంగా వస్తున్నారు ఆ కంట్రీకి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా ఏం తీసుకున్నారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూడండి ఇక్కడ తీసుకున్నటువంటి బెంచ్ మార్క్స్ చాలా అద్భుతంగా తీసుకున్నారు ఈ రిపోర్ట్లో. వాళ్ళు తీసుకొని ఆ కంట్రీస్ని డిసైడ్ చేస్తారు అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చేసి 15 నుంచి 19 వరకు తీసుకున్నారు. టూరిజం వచ్చేసి 16 నుంచి 20 వరకు తీసుకున్నారు. ఇక్కడ జీడిపి ప్రకారం తీసుకుంటే ఇయర్ కాకుండా టాప్ 100. సో టాప్ 100 మొత్తం తీసేసుకున్నాడు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనమాట. హై ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేది ఏముందో చూశాడు ఇట్లా, ఓకేనా. ఇప్పుడు మనము ఏ కంట్రీస్కి ఏ ర్యాంక్ వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఓకే రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. ఆ కంట్రీస్లో ఏ కంట్రీకి వచ్చిందంటే ఇన్ ది ఓవరాల్ ర్యాంకింగ్ స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ చూడండి, స్విట్జర్లాండ్ అనేది టాప్ ప్లేస్లో వచ్చిందనమాట, టాప్ పెర్ఫార్మర్. సో ఈ రిపోర్ట్స్ అంటే టూరిజం కావచ్చు, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, హై జీడిపి, అలానే ఇంకోటి ఏమి ఇచ్చారు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ 4 బెంచ్ మార్క్స్ని క్రాస్ చేసి బీట్ చేసి అన్ని దేశాలను కూడా ఇక్కడ స్విట్జర్లాండ్ అనేది టాప్ ప్లేస్లో అయితే వచ్చిందనమాట. సో తర్వాత దీన్ని ఫాలో అవుతూ సెకండ్ ప్లేస్లో జర్మనీ, థర్డ్ ప్లేస్లో, సో మనకి సెకండ్ ప్లేస్లో వచ్చేసి జర్మనీ వచ్చింది. సో జర్మనీ సెకండ్ ప్లేస్లో జర్మనీ, థర్డ్ ప్లేస్లో వచ్చి కెనడా, అండ్ ఫోర్త్ ప్లేస్ యునైటెడ్ స్టేట్స్, ఫిఫ్త్ ప్లేస్లో స్వీడన్. ఇలా అయితే ర్యాంకింగ్స్ అనేవి వచ్చాయన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు టాప్ పెర్ఫార్మర్ గుర్తుపెట్టుకోండి. సో టాప్ పెర్ఫార్మర్ వచ్చేవారంటే స్విట్జర్లాండ్ అనమాట. సో తర్వాత వరస్ట్ పెర్ఫార్మర్ బాటమ్ అని చెప్పాను కదా ఇందాక. ఇండిసెస్ రిపోర్ట్లో మీరు ఖచ్చితంగా టాప్ పెర్ఫార్మర్ చూసుకోవాలి, ఇండియాకు స్టాండ్ చూసుకోవాలి. ఇండియా స్టాండ్ విత్ నైబరింగ్ కంట్రీస్ కూడా ఒకసారి కొన్ని రిపోర్ట్స్ చూసుకోవాలి, అన్ని రిపోర్ట్స్ అవసరం లేదు. కానీ ఇక్కడ బాటమ్ కంట్రీ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాను, వరస్ట్ పెర్ఫార్మర్ ఏదంటే ర్యాంకింగ్లో వచ్చేసి బెలారస్. సో బెలారస్ తెలుసు కదా, రష్యాకి బోర్డర్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఇంతకు ముందు ఇప్పుడంటే యూరియా మనం ఇక్కడ తయారు చేస్తున్నాము ఇండిజినస్గానే. ఒకప్పుడు యూరియాని మనం పంటలకు యూజ్ చేసే యూరియా ఉంది కదా, ఎక్కువ మన బెలారస్ కంట్రీ నుంచే ఇంపోర్ట్ చేసుకునేది ఇండియా. సో బెలారస్ కంట్రీ అనమాట. ఇది రీసెంట్గా రష్యా కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చింది అనమాట. ఉక్రెయిన్ వార్లో వచ్చి రష్యాకి సపోర్ట్ ఇచ్చింది. సో బెలారస్ వచ్చేసి 85th ర్యాంకు, అంటే వర్స్ట్ పెర్ఫార్మర్ అనమాట. ఇండెక్స్లో బాటంలో ఉంది. దాన్ని ఫాలో అవుతూ ఉజ్బెకిస్తాన్ 84th ర్యాంకు, ఇరాన్ వచ్చేసి 83rd ర్యాంక్ అనేది వచ్చిందనమాట బెస్ట్ కంట్రీస్ రిపోర్ట్లో. తర్వాత ఇండియా. ఇప్పుడు ఇండియా ఇంపార్టెంట్. ఏం చెప్పాను, ఇండియా ముఖ్యమైనది. ఖచ్చితంగా ఇండియా స్టాండర్డ్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇండియా స్టాండర్డ్ వచ్చిందంటే 31st పొజిషన్. సో 31వ ప్లేస్లో వచ్చిందనమాట బెస్ట్ కంట్రీస్ రిపోర్ట్లో. ఇండియా ఆ బెంచ్ మార్క్స్ హై జీడిపి కావచ్చు, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, టూరిజము, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఇండియాకి ర్యాంక్ అయితే వచ్చిందంటే 31st ర్యాంక్ అయితే వచ్చిందనమాట మొత్తం అవుట్ ఆఫ్ ది 85. సో ఇండియాకి వచ్చేసి 31st అవుట్ ఆఫ్ ది 85. సో 85లో మొత్తం వచ్చేసి 85 కంట్రీస్లో 35th ప్లేస్లో అయితే ఇండియా రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఈ రిపోర్ట్కి సంబంధించింది. ఏంటి, కంప్లీట్గా బెస్ట్ కంట్రీస్ రిపోర్ట్ ఏమున్నాయి దానికైతే సంబంధించింది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్
ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపు. ఇండియాలో మనకి మొట్టమొదటిసారి నీటి మీద తేలియాడే ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ అనేది వచ్చిందన్నమాట. సో ఫ్లోటింగ్ ఇది ఇక్కడ కీవర్డ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపు దేనికి సంబంధించినది? ఇది ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపు మన ఇండియాలో మొట్టమొదటి అనమాట. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మన ఇండియాలో వచ్చేసి మొట్టమొదటి ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ క్యాంప్. అంటే మామూలుగా ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ ఉన్నాయి, కానీ ఇలా ఫ్లోటింగ్ అనమాట, నీటి మీద తేలియాడుతూ ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇండియాలో మొట్టమొదటిసారి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ వాజ్ ఆర్గనైజ్డ్ రీసెంట్లీ బై ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో మీకు మనకి పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉంది కదా, అది స్టార్ట్ చేసింది అనమాట. ఏది ఆర్గనైజ్ చేసిందంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అనేది ఐపీపీబీ అనేది ఈ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ అయితే ఆర్గనైజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ వాజ్ కండక్టెడ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ది లాంచ్ ఆఫ్ ది ఇనిషియేటివ్ కాల్డ్ ది నివేశక్ దీది. సో నివేశక్ దీది అని చెప్పి దీనికి ఒక నేమ్ తీసుకొచ్చారు. ఎక్కడంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో దీన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లో. సో జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లో తీసుకొచ్చారు. ఇంపార్టెంట్ ఈ కీవర్డ్స్ అన్ని కూడా ముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా చూసుకుంటే. ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అయితే ఆర్గనైజ్ చేస్తుంది ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ని. ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారంటే జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఓకే, శ్రీనగర్ అనగా మీకు ఆటోమేటిక్ గుర్తొచ్చి ఉంటుంది. ఎక్కడ ఇట్ వాస్ కండక్టెడ్ అమాంగ్ ది లోకల్ రెసిడెంట్స్ అరౌండ్ ది దాల్ లేక్. సో ఇది ఇంపార్టెంట్. సో ఎక్కడ ఏ లేక్ అంటే దాల్ లేక్ అనమాట. మనకి శ్రీనగర్లో ఉంటుంది, ఎగ్జాక్ట్గా నగరం నడిబొడ్డున ఉంటుంది శ్రీనగర్లో. దాల్ లేక్ అనమాట, దాల్ సరస్సు మీద చేస్తున్నారు. ఫ్లోటింగ్ అన్నారు కదా, ఫ్లోటింగ్ అంటే నీటి మీద తేలియాడడం కాబట్టి దాల్ లేక్లో అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు దాల్ లేక్ అనేది మనకి కరెంట్ ఈవెంట్స్లో వచ్చింది. ఇట్ ఈస్ స్టాటిక్ పార్ట్. ఖచ్చితంగా మీరు దాల్ లేక్ గురించి కూడా చదవాలి. ఎగ్జామినరు ఈ టాపిక్ మీద ప్రశ్న ఇవ్వాలనుకుంటే ఒకటి కరెంట్ ఈవెంట్స్ పరంగా ఇస్తాడు, ఇంకోటి దాల్ లేక్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు. ఇట్లా ఈ ప్రోగ్రామ్కి నేమ్ ఏం పెట్టారంటే ఇనిషియేటివ్కి నివేశక్ దీది అని చెప్పేసి ఒక పేరు అయితే పెట్టారనమాట. సో తర్వాత చూడండి, అసలు ఏంటి ఈ నివేశక్ దీది? ఇప్పుడు దీనికి ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్కి ఒక పేరు పెట్టారు నివేశక్ దీది అని. అసలు ఏంటో చూద్దాం. సో నివేశక్ దీది ఇనిషియేటివ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ బై ఉమెన్. సో కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ బై ఉమెన్ ఫర్ ది ఉమెన్. సో ఉమెన్స్ కోసము, మహిళల కోసం మహిళల సాధికారత కోసం మహిళలే ఇక్కడ పాటుపడాలి అనే ఉద్దేశంతో చెప్పారనమాట. సో తర్వాత చూడండి, ఉమెన్స్ ఫర్ ఉమెన్ అని చెప్పారు. సో ఫర్ ది ఉమెన్. సో తర్వాత బై ది ఉమెన్ అండ్ ఫర్ ది ఉమెన్ అనమాట. ఉమెన్స్ చేత ఉమెన్స్ కొరకు చేశారనమాట. ద కాన్సెప్ట్ బిలీవ్స్ దట్ ది ఉమెన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ మోర్ కంఫర్టబుల్ షేరింగ్ దేర్ క్వైరీస్ టు అదర్ ఉమెన్. అంతే కదా, ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, ఉమెన్స్కి ఏదైనా విషయాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటారు, ఎలా ఒకరికొకరు చెప్పుకుంటారంటే ఉమెన్స్కే చెప్పుకుంటారు. ఎక్కువగా ఉమెన్స్కొని చెప్పుకుంటారు. అంటే జెంట్స్తో చెప్పడం కంటే కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఉమెన్స్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఆ టార్గెట్తో, ఆ లక్ష్యంతో ఇక్కడ వచ్చేసి బై ఉమెన్, మహిళల చేతే మహిళల కొరకే ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారు అట్లా. సో తర్వాత ఇట్ వాజ్ లాంచ్డ్ బై ది ఐపీపీబీ. మీకు తెలుసు కదా, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అయితే దీన్ని లాంచ్ చేసింది ఇన్ కొలాబరేషన్ విత్ ది ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొజెక్షన్ ఫండ్ అథారిటీ. సో ఒక అథారిటీ ఉంటుంది, అదేంటంటే చూడండి, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అనేది స్టార్ట్ చేసింది అనమాట. దీంతో కొలాబరేట్ అయింది. సో కొలాబరేట్ అయ్యి ఆ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో చేసిందన్నమాట. విచ్ కమ్స్ అండర్ ది ఏజిస్ ఆఫ్ ది యూనియన్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ. సో ఇక్కడ మినిస్ట్రీ ఇంపార్టెంట్, ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంది కదా, ఇది మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఆర్గనైజ్ చేస్తూ కొలాబరేట్ అయ్యి చేస్తారనమాట ఈ నివేశక్ దీది అనేది. సో ఏంటంటే ఇది ఒక ఇనిషియేటివ్, ఫైనాన్స్ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఉమెన్స్ చేతే అయితే కంఫర్టబుల్గా ఉంటుంది ఉమెన్స్ కూడా అని చెప్పి దీన్ని స్టార్ట్ చేస్తారనమాట. అందుకే నివేశక్ దీది అని చెప్పేసి దీనికి నేమ్ అయితే పెట్టారు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడేంది, ఇందా చెప్పాను కదా నేను, దాల్ లేక్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ స్టార్టెడ్ ఇనాగ్రేటెడ్ ఆన్ ది జమ్మూ అండ్ కాశ్మీర్స్ శ్రీనగర్ దాల్ లేక్. సో శ్రీనగర్ యొక్క దాల్ లేక్ మీద స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే ఫ్లోటింగ్ కాబట్టి వాటర్ ఉండాలి ఖచ్చితంగా. సో కాబట్టి ఇక్కడ చూడండి, సో దాల్ లేక్ ఈజ్ ఇన్ శ్రీనగర్. సో మీకు తెలుసు కదా ఎక్కడ ఉంది దాల్ లేక్ అనేది శ్రీనగర్లో ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో. ద క్యాపిటల్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి దాని యొక్క క్యాపిటల్ ఏంటి? శ్రీనగర్లో దాల్ లేక్ ఉంటుంది, అక్కడ స్టార్ట్ చేశారు. సో తర్వాత దాల్ లేక్ ఈజ్ ఏ మిస్నామర్ యాజ్ దాల్ ఇన్ కాశ్మీరీ మీన్స్ లేక్ అనమాట. సో దాల్ అంటే అర్థం వచ్చేసి లేక్ అని. సో లేక్ అనే అర్థం మన తెలుగులో ఏమంటాము? సరస్సు అంటాం తెలుగులో. అట్లానే కాశ్మీరీ లాంగ్వేజ్లో అక్కడ దాల్ అంటే సరస్సు అని అర్థం అనమాట. సో తర్వాత ఇట్ ఈస్ ఇంటిగ్రల్ టు టూరిజం అండ్ రీక్రియేషన్ ఇన్ కాశ్మీర్ అండ్ ఇట్ ఈస్ నేమ్డ్ ది జ్యూవిల్ ఇన్ ది క్రౌన్ ఆఫ్ ది కాశ్మీర్. చూడండి, సో జ్యూవిల్ ఇన్ ది క్రౌన్ ఆఫ్ ది కాశ్మీర్ అంటే
కాశ్మీర్ యొక్క కిరీటంలోని ఒక రత్నం అంటాం కదా మనం, అట్లా దీన్ని పోల్చుకున్నారన్నమాట. సో ఒక ఆభరణం లాంటిది. సో శ్రీనగర్కి కాశ్మీర్కి ఉండే కిరీటంలో ఒక ఆభరణం లాంటిదని, రత్నం లాంటిదని పొగుడుతారనమాట. సో లేదా దీన్ని శ్రీనగర్స్ జ్యువెల్ అని కూడా పిలుస్తారు. సో శ్రీనగర్స్ జ్యువెల్ కిరీటం, సో శ్రీనగర్ కిరీటం లాగా దీన్ని అభివర్ణిస్తారనమాట దాల్ లేక్ని. ఈ దాల్ లేక్ అనేది మెయిన్ టూరిజం అట్రాక్షన్ అక్కడ. చాలా అందంగా ఉంటుంది అక్కడ దాల్ లేక్. ఈ దాల్ లేక్లో చాలా ఫేమస్ థింగ్స్ ఏంటంటే, టూరిజంకి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా టూరిజంకి వెళ్ళినప్పుడు చూడండి, ఇవి ఎక్కువ పోస్ట్ చేస్తుంటారు. అవి వచ్చేసి ఒకటి ఫ్లోటింగ్ గార్డెన్స్, దీన్నే రాద్ అంటారు. సో రాద్ అంటారు, ఫ్లోటింగ్ గార్డెన్స్ అనమాట. అంటే దాల్ లేక్ ఉన్నాయి కదా, సో దాల్ లేక్ మీద తేలియాడుతూ వెళ్తుంటాయి అవి, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ది హౌస్ బోట్స్, దీన్ని ఏమంటారంటే షికరాస్ అంటారు. హౌస్ బోట్స్ని షికరాస్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బోట్స్ అన్నీ కూడా ఏంటంటే హౌస్ బోట్స్ అనమాట. ఇవన్నీ కూడా హౌస్ బోట్స్ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ హౌస్ బోట్స్లో ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు చూస్తారు కదా, దాల్ లేక్ సంబంధించిన హౌసింగ్ బోట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇవి చూసారు కదా, దాల్ లేక్, ఇదంతా దాల్ లేక్, చుట్టూ హిమాలయాస్, ఇక్కడ ఫ్లోటింగ్ గార్డెన్స్ అంటే మనకి పుష్పాలు ఉంటాయి కదా, చెట్లు ఉన్నటువంటి చిన్న ప్లాంట్స్, పుష్పాలన్నీ కూడా పైన తేలియాడుతూ ఉంటాయి. గార్డెన్ అంటే తోటలు అనమాట అట్లాంటివి. సో చాలా అందంగా ఉంటుంది దాల్ లేక్. ఇది దాల్ లేక్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న లేక్ వచ్చేసి ఉలార్ లేక్. సో ఉలార్ లేక్ అనేది మన ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. దీనికి మెయిన్ సోర్స్ ఏంటంటే రివర్ జీలం అనమాట. సో రివర్ జీలం ద్వారా దీనికి వాటర్ అనేవి వస్తాయి. సో రివర్ జీలం అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ది ఉలార్ లేక్. ఉలార్ లేక్ అనేది మన భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, గుర్తుపెట్టుకోండి, అతిపెద్ద మంచినీటి సరస్సు, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ది కంట్రీ. సో ఈ పాయింట్స్. సో నెక్స్ట్ ఏమన్నాయి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్. సో నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. అది ఎక్కడ స్టార్ట్ చేస్తారో చూద్దాం. సో ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ యోతా డిఐ. సో యోతా డిఐ అని చెప్పేసి ఒక నేమ్ అయితే పెట్టారనమాట. సో అదేంటంటే ఇండియా సెకండ్ అండ్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇన్ గ్రేటర్ నోయిడా. సో దీన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే గ్రేటర్ నోయిడాలో స్టార్ట్ చేస్తారనమాట. ఇది చూడండి, ఈ పాయింట్ ఇండియాస్ సెకండ్ ఇది అండ్ నార్త్ ఇండియాస్కి ఫస్ట్. ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనేది భారతదేశంలో రెండవది. ఫస్ట్ ఎక్కడ ఉందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే నార్త్ ఇండియాకి, మొత్తం ఉత్తర భారతదేశంలో మొత్తానికి కూడా ఇది ఫస్ట్ది అనమాట. ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే గ్రేటర్ నోయిడా. ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ చూస్తే ద డేటా సెంటర్ విల్ ఇంక్రీజెస్ ది డేటా స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ది కంట్రీ. అసలు డేటా సెంటర్ ఎందుకు, మనకి డేటా స్టోరేజ్ ఎక్కువ వస్తుంది, ఆ డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి అనే కాన్సెప్ట్తో చేశారనమాట కంట్రీ. So which until the now stood at the 2% of only, despite the fact that the 20% of world's data is consumed by Indians. సో మనకి మామూలు ఇప్పుడు 2% అటు కాకుండా మొత్తము 20% చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ 20% ఆఫ్ ది వరల్డ్స్ డేటా కన్జ్యూమ్డ్ బై ది ఓన్లీ ఇండియన్స్ అనమాట. ఓన్లీ భారతీయులు మాత్రమే 20% ఆఫ్ ది డేటా చేస్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇంత డేటాని కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డేటా సెంటర్ అనేది ఉండాలనే కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్ ఇది. సో ఫ్యూచర్లో కూడా ఇండియా డెవలప్మెంట్కి చాలా అయితే ఇది ఉపయోగపడుతుంది. సో ఇట్లా ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే గ్రేటర్ నోయిడాలో, యూపీ స్టేట్లో చేస్తారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది ఇండియా సెకండ్ది, నార్త్ ఇండియాలో మొట్టమొదటిది అనమాట. సో అట్లా. సో తర్వాత ఇంకా చూద్దాం ఈ డేటా సంబంధించి. ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మనకి ఇండియాకి జీడిపి ఉంటుంది కదా, అలానే స్టేట్ జీడిపి కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో జిఎస్డిపి కూడా పెరుగుతుందని చెప్తున్నారు సిగ్నిఫికెంట్లీ, వైల్ క్రియేటింగ్ న్యూ అవేర్నెస్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చూడండి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇక్కడ స్టేట్ జిఎస్డిపిని అంటే మనకి స్టేట్ జీడిపిని పెంచడమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకొస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, అలానే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. సో ఉద్యోగ కల్పన కూడా క్రియేట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత యోతా D1 బిల్డ్ కాస్ట్ ది 5,000 crore. సో కంట్రీస్ బిగ్గెస్ట్ అండ్ యూపీస్ ఫస్ట్ డేటా సెంటర్. ఇక్కడ చూడండి, మొత్తము దీనికి ఒక నేమ్ పెట్టారు అనమాట. సో యోతా అని చెప్పేసి ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేది స్టార్ట్ చేసింది. సో యోతా నందనరెడ్డి అని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేసింది, అందుకే దాని పేరు మీద యోతా D1 అని పెట్టారు. ఇది కంట్రీస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్. సో మన ఇండియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్, అలానే యూపీకి సంబంధించి కూడా ఫస్ట్ డేటా సెంటర్, అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించి కూడా ఫస్ట్ డేటా సెంటర్. తర్వాత యోతా D1 ఫీచర్స్ ఇంటర్నెట్ పీరింగ్ ఎక్స్చేంజెస్ అండ్ డైరెక్ట్ ఫైబర్ కనెక్టివిటీ టు అండ్ ఫార్మ్ ఏ గ్లోబల్ క్లౌడ్ ఆపరేషన్స్, మేకింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ యూజ్ఫుల్ ఫర్ గ్లోబల్ కనెక్టివిటీ. ఇక్కడ చూడండి, గ్లోబల్ కనెక్టివిటీ. యోతా D1 విల్ బి ద ఫస్ట్ పిల్లర్ ఆఫ్ ది నార్త్ ఇండియాస్ 5G రెవల్యూషన్. సో నార్త్ ఇండియాస్ 5G రెవల్యూషన్. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా అంటే మెయిన్స్ పరంగా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ డేటా సెంటర్లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇంటర్నెట్ పీరింగ్ ఎక్స్చేంజెస్. ఇంటర్నెట్ ద్వారా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అట్లా. సో నెక్స్ట్ డైరెక్ట్ ఫైబర్ కనెక్టివిటీ ఉంది.
సో డైరెక్ట్ ఫైబర్ కనెక్టివిటీ టు ది క్లౌడ్ అనమాట, ఫార్మల్ క్లౌడ్కి ఉంటుంది. ఈ క్లౌడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో అంతా కూడా అటాచ్ చేయి ఉంటారు దానికి. అట్లా అంటే మనకు యూపీలో ఉండి కూడా మనం ఎక్కడో జపనీస్ పర్సన్తో మనం మంచి ఒక విషయం గురించి డిస్కస్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. అట్లా గ్లోబల్ కనెక్టివిటీ కూడా ఉంది. అలానే ఇది నార్త్ ఇండియా మొత్తానికి కూడా ఫస్ట్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. సో 5G టెక్నాలజీకి ఇది ఫస్ట్ పిల్లర్ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. 5Gకి ఫస్ట్ పిల్లర్ నార్త్ ఇండియా 5G రెవల్యూషన్. సో ఒక 5G విప్లవం అనేది వస్తుంది, అంతా ఇప్పుడు 5G వచ్చేసింది కదా, దానికి ఆ విప్లవానికి ఒక నాందిగా చెప్పుకోవచ్చు అనమాట నార్త్ ఇండియాలో, ఏది డేటా సెంటర్ని. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఏమున్నాయి చూద్దాం. ద ఫస్ట్ డేటా సెంటర్ వాజ్ లాంచ్డ్ ఇన్ హైదరాబాద్. చూడండి, మొట్టమొదటి డేటా సెంటర్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో లాంచ్ చేశారు 2008లో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఉన్నదన్నమాట. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకే స్టేట్గా ఉన్నాయి 2008లో. అప్పుడు మన దేశంలోని మొట్టమొదటి డేటా సెంటర్ ఎక్కడ లాంచ్ చేశారంటే హైదరాబాద్ సిటీలో లాంచ్ చేశారు. చాలా ఇంపార్టెంట్. సో ఇండియాలోనే ఐటీ క్యాపిటల్ అంటే మనకి బెంగళూరు తర్వాత ఐటీ అనేది ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అయింది హైదరాబాద్లోనే. ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది ఫస్ట్ ఎన్డీసీ ఫర్ ది నార్త్ ఈస్ట్ రీజన్. సో ఇది ఓకే, ఇది ఇండియాలోనే. సో మన ఇండియా మొత్తం మీద ఫస్ట్ డేటా సెంటర్ ఎక్కడ హైదరాబాద్లో. నార్త్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ డేటా సెంటర్ ఎక్కడ గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లో. ఓకే, మరి నార్త్ ఈస్ట్ ఇండియాకి మొట్టమొదటిసారి నార్త్ ఈస్ట్ ఇండియా రీజన్కి దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే, ఎప్పుడు దీనికి శంకుస్థాపన చేస్తారంటే గువాహటిలో చేశారు. సో గువాహటి ఎక్కడ ఉంది, అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. సో 2021 ఫిబ్రవరిలో దీనికి శంకుస్థాపన అయితే చేశారనమాట. దీన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో తర్వాత హవెవర్ సమ్ స్టేట్స్ లైక్ తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా హ్యావ్ దెన్ స్టేట్ ఓన్ డేటా పాలసీస్. వాటికి సొంతంగా ఉన్నాయన్నమాట, సొంతంగా వాళ్ళకి డేటా సెంటర్స్ అనేవి ఉన్నాయి స్టేట్కి సంబంధించినవి. అది నేషనల్ డేటా సెంటర్, ఇది స్టేట్కి కూడా సొంతంగా ఉన్నాయి. ఏ స్టేట్స్కి ఉన్నాయంటే తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా రాష్ట్రానికి అయితే సొంతంగా ఆ స్టేట్కి సంబంధించిన డేటా సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. సో నెక్స్ట్ అరుణా సాయిరామ్ హానర్డ్ విత్ ది చెవెలియర్ అవార్డు. సో చెవెలియర్ అవార్డు బై ఫ్రెంచ్ గవర్నమెంట్. సో ఇంతకుముందు కూడా నేను డైలీ కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెవెలియర్ అవార్డు అనేది ఏంటి. సో చెవెలియర్ అవార్డు అనేది ఏంటంటే ఫ్రెంచ్ గవర్నమెంట్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు. సో మనకి భారతరత్న ఉంది కదా, ఇండియాకి వచ్చేసి భారతరత్న, అలానే ఫ్రెంచ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటంటే చెవెలియర్ అవార్డు అనమాట. సో రీసెంట్గా ఫ్రెంచ్ గవర్నమెంట్ అరుణా శ్రీరామ్ అనే వ్యక్తికి ఇచ్చిందనమాట. అరుణా శ్రీరామ్ అనే ఒక పర్సన్కి అవార్డు అది ఇచ్చారు. ఆమె ఎవరు, దేనికి సంబంధించిన ఆమె ఇప్పుడు చూద్దాం. సో కార్నాటిక్ వోకలిస్టు, కంపోజర్ అండ్ కొలాబరేటర్, హ్యూమానిటేరియన్ అండ్ స్పీకర్. సో చూడండి ఆమె ఎంత ఉన్నత స్థాయిలో ఉందో చూడండి. కార్నాటిక్ వోకలిస్టు, ఆమె వచ్చేసి మనకి కార్నాటిక్ మ్యూజిక్ ఉంది కదా, మన ఇండియాలో 2 రకాల మ్యూజిక్స్ ఉంటాయన్నమాట. ఒకటి కార్నాటిక్, మెయిన్గా సౌత్ ఇండియన్, తర్వాత వచ్చేసి హిందుస్థానీ మ్యూజిక్, అది వచ్చేసి నార్త్ ఇండియాలో ఉంటుంది. సో కార్నాటిక్ సంబంధించిన వోకలిస్టు అంటే సింగింగ్ చేస్తుంటుంది, ఆమె ఎక్కువ పాటలు పాడుతుంటుంది. నెక్స్ట్ కంపోజరు, మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది. కొలాబరేటరు, హ్యూమానిటేరియను, స్పీకరు, ఇవి అనమాట అరుణా సాయిరామ్కి సంబంధించినవి. సో అరుణా సాయిరామ్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ది ఫ్రెంచ్ గవర్నమెంట్స్ హైయెస్ట్ హానర్. సో ఇప్పుడు చెప్పాను కదా ఇందాక నేను. సో ఫ్రెంచ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హైయెస్ట్ హానర్ అనమాట. అది మనకి ఇండియాకి భారతరత్న ఎలాగో ఎగ్జాక్ట్లీ అలానే. సో చెవెలియర్ డిఎల్ ఆడ్రీ డి డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ అవార్డు. సో దీని పూర్తి నేమ్ వచ్చేసి ఇది అనమాట. సో చెవెలియర్ అవార్డు అంటాం కదా, దీని ఒక పూర్తి నేమ్ వచ్చేసి ఇది అనమాట. మనకి భారతరత్న అంటాం కదా, ఎగ్జాక్ట్లీ అలానే. నెక్స్ట్ అరుణా సాయిరామ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ అవార్డ్ నాట్ జస్ట్ ఫర్ హర్ సింగింగ్ పవర్స్. సో ఆమె సింగింగ్ ప్రోవెస్, ఒక సింగింగ్ కోసమే ఈ అవార్డు అనేది ఇవ్వలేదన్నమాట. సో ఇంకా కొన్నిటి గురించి గుర్తించి ఇచ్చారు. బట్ ఆల్సో ఫర్ ది హర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండో ఫ్రెంచ్ రిలేషన్షిప్. సో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య ఉండే సత్సంబంధాన్ని మెరుగుపరచడంలో ఆమె యొక్క కృషి కూడా చాలా ఉంది. అందుకనే ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళ అవార్డు అయితే ఇచ్చారనమాట. సో ఇదొకటి. రీసెంట్గా ఇంకొకరు కూడా ఇచ్చారనమాట ఈ అవార్డు. సో ఒక 1 month బ్యాక్ శశి థరూర్. సో మీకు తెలుసు కదా శశి థరూర్ త్రివేంద్రం ఎంపీ. సో శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ, ఈయనకి కూడా ఈ అవార్డు ఇచ్చారనమాట. ఎందుకంటే ఆయన ఫ్రెంచ్ రిలేషన్షిప్, ఆయన రాసినట్టు బుక్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ పరంగా మంచి ఆయన వర్డ్స్ కూడా కొత్త వర్డ్స్ చెప్తుంటాడు ఇంగ్లీష్లో అట్లా. సో కొన్ని వర్డ్స్ కూడా ఆయన చెప్పినవి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో యాడ్ చేస్తూ ఉంటారు. ఇట్లా శశి థరూర్ కూడా ఈ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నలు మనం డిస్కస్ చేసుకుంటాం కదా, ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయో ఒక్కోటి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ది మేజ్ గార్డెన్ మియావాకీ ఫారెస్ట్ ఇన్ విచ్ స్టేట్. సో రీసెంట్గా మియావాకీ ఫారెస్ట్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఒక స్టేట్లో, అంటే ఇంట్రొడ్యూస్ కాదు, ఒక స్టేట్లో తీసుకొచ్చారు కొత్తగా. అది ఏ స్టేట్లో అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమన్నాయి, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో ఆన్సర్ వచ్చేసి యాజ్ యూజువల్గా గుజరాత్. సో గుజరాత్ తీసుకొచ్చారు. అసలు ఈ మియావాకీ అంటే ఏంటంటే దీన్ని ఒక జపనీస్కి సంబంధించిన అకీరా మియావాకీ అనే అతను జపాన్ అనమాట, జపాన్ కంట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి
దీన్ని తీసుకొచ్చాడు. సో దేన్ని తీసుకొచ్చాడంటే ఇటువంటి ఫారెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చాడు. మియావాకీ ఫారెస్ట్ అనే ఒకదాన్ని తీసుకొచ్చాడు. అసలు ఏంటి మియావాకీ ఫారెస్ట్ అంటే చాలా రకాల చెట్లు ఉంటాయి కదా, డిఫరెంట్ చెట్లు ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్ని మిక్సింగ్ చేస్తారు అనమాట. మిక్సింగ్ చేసి దగ్గర చల్లేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అన్ని రకాల చెట్లు వస్తాయి. అన్ని రకాల చెట్లు ఒక ప్రాంతంలో మొత్తం వస్తాయి కదా, ఒకే రకంగా కాకుండా ఒక ప్లాంటేషన్, ఒక కల్టివేషన్లా కాకుండా అన్ని రకాల చెట్లు వచ్చి ఒక అర్బన్ ఫారెస్ట్ని క్రియేట్ చేస్తారు. సో ఓవరాల్గా మియావాకీ ఫారెస్ట్ అంటే ఏంటంటే అర్బన్ ఫారెస్ట్ అనమాట. సో అర్బన్ ఫారెస్ట్ని క్రియేట్ చేయడమే ఈ మియావాకీ ఫారెస్ట్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే అకీరా మియావాకీ అనే పర్సన్ తీసుకొచ్చారు. జపాన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు మొట్టమొదటిసారి జపాన్లో. ఇప్పుడు అన్ని దగ్గరికి వస్తున్నాయి. మనకి హైదరాబాద్లో కూడా దీన్ని స్టార్ట్ చేస్తారు. హైదరాబాద్లో కూడా, తెలంగాణలో కూడా ఉంది మియావాకీ ఫారెస్ట్. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే గుజరాత్లో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ విచ్ ఇండియన్ సిటీ హోస్ట్ ది 4th బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్. మనం మొన్న డిస్కస్ చేసుకున్నాం కదా, 2022కి సంబంధించి 4th బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. సో ఎక్కడ జరిగిందంటే గువాహటి, కోల్కతా, కోహిమా, ఇంపాల్ అనే ఆప్షన్స్ ఇక్కడ. సో వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జరిగిందనమాట. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా, పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో సో ఇది జరిగిందనమాట. ఇది 4th బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాం. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ లాంచ్డ్ ది లడ్లీ లక్ష్మి 2.0. సో లడ్లీ లక్ష్మి 2.0 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్. ఇది వచ్చేసి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ అనమాట. రీసెంట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా. సో మధ్యప్రదేశ్ అనేది లాంచ్ చేసింది అనమాట ఈ స్టేటు. అసలు ఏంటి ఈ లడ్లీ స్కీమ్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి గర్ల్స్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. సో హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్. సో హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్. సో గర్ల్స్కి హైయర్ ఎడ్యుకేషన్కి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. హైయర్ ఎడ్యుకేషన్ గర్ల్స్లో డెవలప్ చేయాలి. సో మధ్యప్రదేశ్ లిటరసీ చాలా తక్కువ ఉంటుంది ఉమెన్స్కి. అలానే వాళ్ళకి ఉమెన్స్కి కూడా, గర్ల్స్కి కూడా ఎడ్యుకేషన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ వరకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనమాట, ఆర్థిక సహాయం అనేది రాష్ట్రం చేస్తుంది. దాని ద్వారా వాళ్ళు చదువుకుంటారు అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ది యుఎస్ నీస్ వరల్డ్ రిపోర్ట్. ఇందా చెప్పాను కదా, ఇది ఈ అమెరికాకి సంబంధించిన ఒక మీడియా ఏజెన్సీ అనమాట. సో యుఎస్ మీడియా ఏజెన్సీ. సో అమెరికాకి సంబంధించినటువంటి ఒక మీడియా ఏజెన్సీ అనమాట ఇది. సో వాళ్ళు విచ్ కంట్రీ హ్యాస్ ది చీపెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. రీసెంట్గా వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది. సో ప్రపంచంలోనే చీపెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు 100% ఏం చెప్తారు చూడండి, బంగ్లాదేశ్, చైనా, ఇండియా, బంగ్లాదేశ్, చైనా అని చెప్పేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదంటే అందరూ కూడా చైనా అని చెప్పేస్తారు. ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు. సో చైనా కాదు, మన ప్రపంచంలోనే చీపెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చేసే కంట్రీ వచ్చేసి ఇండియా. సో మన దేశమే, భారతదేశమే మన ప్రపంచంలోని చీపెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చేస్తుందన్నమాట ప్రజెంట్. సో అందరూ చైనా అనుకుంటారు, కాదు ఇండియా అనమాట. మొన్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇది. సో ఇందులో చాలా కంట్రీస్, టాప్ 8 కంట్రీస్కి సంబంధించినటువంటి ఇచ్చిందనమాట, ఎవరెవరు చీప్ కాస్ట్ చేస్తారని చెప్పేసి. అందులో ఇండియా వచ్చేసి టాప్ ప్లేస్లో ఉంది. సో ఇండియా వచ్చేసి మనకి టాప్ ప్లేస్లో ఉందన్నమాట. ఇండియా వచ్చేసి టాప్ ప్లేస్లో ఉంది. సో ప్రపంచంలోనే చీపెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉన్నటువంటి దేశం వచ్చేసి ఇండియా అనమాట. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్, అలానే ప్రిలిమ్స్ ప్రశ్నలు. రేపు మనకి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన హిస్టరీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్, సబ్జెక్ట్ వైజ్, కాన్సెప్ట్ నాలెడ్జ్ విత్ ఫ్యాక్ట్స్తో మీకు యూపీఎస్సీకి రిమైనింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా అందిస్తాను. అలాగే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా రేపు ఏమున్నాయి ఒకటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.